अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज तेलंगाना रियासत की टीआरएस पार्टी की अहम खबर पर एक नज़र। टीआरएस पार्टी अब बीआरएस पार्टी हो चुकी है, यानी ये पार्टी अब तक सिर्फ तेलंगाना में थी, अब ये पार्टी बीआरएस होने के बाद कौमी सतह की पार्टी बनने जा रही है। आज जैसे ही इस बात का ऐलान रियासत तेलंगाना के चीफ मिनिस्टर मिस्टर कल्वकुंट्ला चंद्रशेखर राव ने हैदराबाद में वाक़ प्रगति भवन में मुनाकिदा खुसूसी इजलास में इस बात के ऐलान करते ही ज़िले मेदक के रामायणपेट के टीआरएस पार्टी कायदीन ने रामायणपेट में मौजूद अम्बेडकर चौरास्ते पर खूब जमकर आतिशबाजी की और खुशी का इजहार किया और साथ ही साथ सीएम केसीआर का उन्होंने शुक्रिया अदा किया। इस प्रोग्राम में रामायणपेट एमपीपी मिस्टर भिक्षपति, रामायणपेट म्यूनसिपल चेयरमैन मिस्टर पी जितेंद्र गौड़, टीआरएस पार्टी मंडल सदर मिस्टर महेंद्र रेड्डी, टीआरएस पार्टी के टाउन सदर मिस्टर नागराजू, मार्केट कमेटी चेयरमैन मिस्टर सरफ यादगिरी के अलावा दीगर मौजूद थे। इस मौके पर टीआरएस पार्टी के अहम कायदीन का बयान आप हज़रात के पेश खिदमत है। नाजरीन, हम आपसे गुजारिश करते हैं कि अगर आपने अभी तक हमारे चैनल को लाइक, सब्सक्राइब और शेयर नहीं किया हो और साथ ही साथ बेल आइकन के बटन को भी नहीं क्लिक किया हो तो फ़ौरन कर लें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला सबसे पहले आपको पहुँच सके। ఎందరో కాదనుకున్న తెలంగాణను 21 సంవత్సరాల క్రితం ప్రారంభించి టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రాన్ని ముందుంచి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న మన కేసీఆర్ గారి నాయకత్వం వైపు ఈరోజు దేశం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దేశ ప్రజలందరూ ఈరోజు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం ఇది. ప్రజల మనసు తెలుసుకొని, రైతాంగం పరిస్థితి తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇలా ఈరోజు ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి అందిస్తున్న ఏకైక ఘనత కలిగిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఇలాంటి పథకాలు ఎన్నో మన దేశంలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీని ప్రారంభిస్తూ ఇది ఈరోజు ముఖ్యంగా మన విజయదశమి నాడు విజయానికి సూచిక కాబట్టి ఈరోజు ప్రారంభిస్తున్నందుకు మన మండల తరఫు నుంచి కానీ మన పార్టీ కార్యకర్తలందరము మేమందరం మద్దతు తెలుస్తూ ముందస్తుగా సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబర కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ విషయంలో మేము ఆయన ఎన్నంటి ఉంటూ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అతని నిర్ణయాలను సమర్థిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలుపుతున్నాం. ఈరోజు రామంపేట పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు పట్టణ టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు మండల టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంచాలకుల నిర్ణయం తీసుకొని వారి యొక్క మన రాజకీయంలో మార్పు చేకూర్చాలి, మనకు జాతీయంగా సెంట్రల్ గా మనకు ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి ప్రజలకు తెలుసు. తెలంగాణ ఏర్పరచుకున్నాం, ఆంధ్ర పాలకుల నుంచి మనం విడిపోయి తెలంగాణ ఏర్పరచుకుని 8 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పరుస్తూ మనం ఎన్నో విధాల ఇబ్బందులున్న ప్రజలను కాపాడుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటికి రెప్పలుగా చూసుకుంటే ఆయన సెంట్రల్ నుంచి మనకు ఇబ్బందులు కదులుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ట్యాక్సులని మన అన్న సరాబ్ యాదవ్ చెప్పినట్టు ట్యాక్సులు తీసుకుపోవడం మన తెలంగాణ నుంచి ఉన్నది, కానీ సెంట్రల్ నుంచి వచ్చడం లేదు. ఆ విధంగా మనకు వాళ్ళు మనని ఒక విధంగా సెంట్రల్ని ఒక విధంగా మనం చూస్తున్నారు. అది తప్పని చెప్పి మన కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఈరోజు దసరా నాడు 1:19 మన పార్టీ సెంట్రల్ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పి ఒక ఏర్పరుస్తూ ఆవిర్భవిస్తామని చెప్పి తెలుసుకుంటూ ఈ దసరా నాడు ఈ గొప్ప విజయాన్ని తీసుకుంటూ మన తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన అందరి విజయాలకు వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాడు. జై తెలంగాణ. अरे मतलब అయిపోయింది.